కొలువుల జాతర అంగన్వాడీలో కొలువుల జాతర మొదలైంది. నియామక ప్రక్రియ ప్రారంభం. 33 జిల్లాల్లో దాదాపు 16,000 ఖాళీలు. టీచర్లు 3,010, సహాయకులు 12, దాదాపు 13,000. కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో 16,000 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆయా జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో భారీగా ఖాళీలు గుర్తించి శిశు సంక్షేమ శాఖ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులు, మహబూబ్ నగర్లోని 4 ఐసీడీసీ ప్రాజెక్టుల పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి పోస్టులు అయితే జిల్లాల కలెక్టర్లకు సంబంధించి కలెక్టర్లు ఉద్యోగ ప్రకటనలు అయితే విడుదల చేశారు. అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో వేరువేరుగా నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. కొత్తగా ఇంటర్వ్యూ విధానం అయితే పెట్టారు. ముఖ్యంగా సాక్ష్యం అంగన్వాడీ నిబంధనల ప్రకారం అంగన్వాడీ టీచరు, సహాయకులు పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తప్పనిసరి చేసింది. అలాగే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. తాజాగా ఎంపిక విధానంలో ఇంటర్వ్యూలకు అనుమతినిస్తూ జీవో 4 కూడా మార్కుల వెయిటేజీ ఆధారంగా చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మల్టీ జోన్ 1 పరిధిలోని మొత్తం 20,000 అంగన్వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,237 ఏమో సహాయకుల పోస్టులు కలిపి మొత్తంగా 9,500 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోన్ 2 పరిధిలో 16,000 చిల్లర అయితే ఉన్నాయన్నమాట. ఇక సుదీర్ఘ అధ్యయనం తర్వాత ముఖ్యంగా అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పట్టణాలు లేదా గ్రామాలను సంబంధిత వార్డులో స్థానికులై ఉండాలి. గిరిజన, ఆదివాసీ తండాలు, గూడేలు, ఆవాసాల పోస్టులకు సంబంధించిన ఆవాస ఎస్టీ మహిళలు అర్హులు. ఎస్సీ తండాల్లో పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు అర్హులు. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూలకు 10 మార్కులు కేటాయిస్తుంది. టీచర్లు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక సహాయకుల పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో తదుపరి 10వ తరగతి పాస్ అయిన వారిని పరిగణలోకి తీసుకోవాలని ఎంపిక నిబంధనలు చెప్పారు. ఎంపికలో మార్కులను వెయిటేజీ ఉంటుంది. ఇంటర్లో వచ్చిన మార్కులు 70%, వితంతులకు 5%, అనాథలకు 10%, దివ్యాంగులకు 5% వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూలకు 10 మార్కులు అయితే ఉంటాయన్నమాట. మీరు చూసుకుంటే ఆసిఫాబాద్లో మొత్తంగా చూసుకున్నట్లయితే 600 పైన ఉన్నాయి. మంచిర్యాలలో 500 పైన ఉన్నాయి. పెద్దపల్లిలో చూసుకున్నట్లయితే 300 పైన ఉన్నాయి. భూపాలపల్లిలో మనకి 200 దాకా ఉన్నాయి. ములుగులో మనకి 400 దాకా ఉన్నాయి. నిర్మల్లో చూసుకుంటే 500 పైన ఉన్నాయి. నిజామాబాద్లో మనకి 800 దాకా 700 దాకా ఉన్నాయి. జగిత్యాలలో చూసుకున్నట్లయితే 450 దాకా ఉన్నాయి. కరీంనగర్లో చూసుకున్నట్లయితే 300 పైన ఉన్నాయి. సిరిసిల్లలో చూసుకున్నట్లయితే 200 పైన ఉన్నాయి. సిద్దిపేటలో చూసుకున్నట్లయితే 300 పైన ఉన్నాయి. మెదక్లో చూసుకున్నట్లయితే 400 పైన ఉన్నాయి. కామారెడ్డిలో చూసుకున్నట్లయితే దాదాపు 500 పైన ఉన్నాయి. కొత్తగూడెంలో చూసుకున్నట్లయితే భారీగా 1200 పైన ఉన్నాయన్నమాట. ఖమ్మంలో చూసుకున్నట్లయితే దాదాపు 700 దాకా ఉన్నాయి. మహబూబ్ నగర్లో చూసుకున్నట్లయితే దాదాపు 700 దాకా ఉన్నాయి. వరంగల్లో చూసుకున్నట్లయితే 300 పైన ఉన్నాయి. హనుమకొండలో చూసుకున్నట్లయితే 300 పైన ఉన్నాయి. సూర్యాపేటలో కూడా మనకు 400 దగ్గర ఉన్నాయి. నల్గొండలో చూసుకున్నట్లయితే భారీగా 800 దాకా ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో చూసుకుంటే 300 పైన ఉన్నాయి. జనగామలో మనకి 200 పైన ఉన్నాయి. మేడ్చల్లో చూసుకుంటే 300 దాకా ఉన్నాయి. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 600 దాకా ఉన్నాయి. రంగారెడ్డిలో చూసుకున్నట్లయితే 800 దాకా ఉన్నాయి. సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే 500 దాకా ఉన్నాయి. వికారాబాద్లో చూసుకున్నట్లయితే 500 దాకా ఉన్నాయి. మహబూబ్ నగర్లో చూసుకున్నట్లయితే 400 చిల్లర ఉన్నాయి. నారాయణపేటలో చూసుకున్నట్లయితే 200 పైన ఉన్నాయి. గద్వాల్లో చూసుకున్నట్లయితే దాదాపు 400 దాకా ఉన్నాయి. వనపర్తిలో చూసుకున్నట్లయితే 250 దాకా ఉన్నాయి. ఇక నాగర్ కర్నూలులో చూసుకున్నట్లయితే దాదాపు 700 దాకా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మొత్తంగా జిల్లాల వారీగా పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ మీ జిల్లాలకు సంబంధించి వస్తుంది. రెడీగా ఉండండి, అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి.